वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं मनोजव्यं मारुतिर्वेगं जितेन्द्रियां बुद्धिमतं वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। बोलो गजानन भगवान की जय, गजानन भगवान की जय, गजानन भगवान की जय। నిన్న మనం గణపతి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత శమంతకమని ఉపాఖ్యానం విన్నాం. అయితే గణపతిలో నిన్న మనం చెప్పుకున్నట్టుగా 32 అవతారాలని మొత్తం 32 అవతారాల్లో మనం షోడశ నామాలు అంటాం. అంటే 16 నామాలని మనం ఎప్పుడు కూడా తీసుకుంటాం. దాంట్లో మళ్ళీ అష్ట వినాయకులు విశేషం. మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్తే అష్టవినాయక యాత్ర ఉంటుంది. అంటే 8 మంది ప్రముఖులు, కృష్ణుడికి 8 మంది ఎలాగైతే భార్యలు ప్రముఖులో ఈయనకి అన్ని అవతారాలు ప్రముఖం. కాబట్టి దాంట్లో ఉచ్చిష్ట గణపతి, నృత్య గణపతి, జ్యేష్ఠ గణపతి, క్షిప్ర గణపతి, ఇట్లా వరసిద్ధి వినాయక అన్ని గణపతులు రకరకాలు ఉన్నాయి. కానీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, పార్వతీమాతకి అసలు పురాణాన్ని వినేటప్పుడు ఎలా వినాలి అంటే ఇలా సాధ్యమా అని అనుకోకూడదు, ఇలా సాధ్యమే అన్న భావంతో వింటేనే భగవంతుడు అర్థమవుతాడు. లేకపోతే అనుమానంగా వింటే అసలు సాధ్యం కాదు. ఎందుకంటే గాంధారికి పుట్టింది 100 మంది పుట్టారు అంటే గర్భధారణ చేసి ఉంటుందా ఆమె? లేదు. కాబట్టి ఒకసారి గర్భంలో అన్ని గర్భాలు పెట్టేసి దాంట్లో మంత్రప్రోక్షణ చేస్తే 100 మంది కౌరవులు పుట్టారు. కాబట్టి ధృతరాష్ట్రుడికి పుట్టినప్పుడు అలా జరిగిందా సాధ్యమా అంటే అన్నీ సాధ్యమే. అయితే ధర్మం పట్ల ఎలాగైతే శ్రద్ధ ఉండాలో ఆ శ్రద్ధ వినిపెట్టుకోవాలి. జరిగింది మరి మహాభారతం. ధర్మరాజు గారు ధర్మయుద్ధం చేశారు, అందరిని చంపేస్తారు. దాని తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగింది, కృష్ణ పరమాత్మ వచ్చాడు, గీతాబోధ చేశాడు. ఇంత విషయం ఉంది, సాధ్యమా అన్న అనుమానంతో కాకుండా భగవంతుడి విషయంలో అన్నీ సాధ్యమే అన్న శ్రద్ధతో వినాలి. అసలు బస్సు కింద పడిపోతే మనుషులు చచ్చిపోతారు, కొందరు బతికి వచ్చేస్తారు. అది ఏం కూడా కాదు, బండికి కూడా కొంచెం దెబ్బలు వచ్చేస్తాడు. ఎలా సాధ్యమయ్యా అంటే పరమాత్ముని కృప. కాబట్టి ఏదైనా సాధ్యమే. చిన్నగా నడుచు కింద పడిపోతాడు, దెబ్బ తగులుతుంది, చచ్చిపోతాడు. అంటే భగవంతుడి కృప ఎలా ఉంటుంది అంటే మనము ఎంత శ్రద్ధ పెడితే అంత శ్రద్ధగా పరమాత్ముడు కృప చూపిస్తాడు, లేకపోతే లేదు. అలాంటిదే గణపతి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు దేవతలు మనం చెప్పుకుంటాం కదా. ముఖ్యుల్లో ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. కాబట్టి మహావిష్ణువుకి మహాలక్ష్మికి సంతానం లేదు. మీరు బాగా వినండి, వింటే మీకు ఏమర్థమవుతుందంటే ఆహా పురాణంలో ఈ భాగం ఇలాగా ఉంటుందా అన్న విషయం మీకు అర్థమవుతుంది. విష్ణువుకి మహాలక్ష్మికి సంతానం లేదు, బ్రహ్మకి సరస్వతికి సంతానం లేదు. వీళ్ళు ముగ్గురులో ఇద్దరు ముఖ్యమైన పక్షంలో ఇంకా మిగిలింది శివుడు, ఆ యొక్క పార్వతి. అంటే శివ పార్వతులకు మాత్రమే సంతానం. ఆ సంతానం కూడా ఎలా జరిగిందంటే బ్రహ్మ కల్పిత. అంటే బ్రహ్మ సంకల్పిస్తేనే కొందరు పుడతారు. బ్రహ్మ ఆవలింత చేస్తే జాంబవంతుడు పుట్టాడు. నేను సమంతకం అని చెప్పుకున్నామా? బ్రహ్మ అసలు జాంబవంతుడు ఎలా పుట్టాడు? జాంబవంతుడు బ్రహ్మ ఆవలిస్తే పుట్టాడు, అంటే ఆవలింతలోంచి వచ్చాడు. మనం విష్ణువుని అనుకుంటున్నప్పుడు మధుకైటబులు యొక్క యుద్ధం చేశాడు అని చెప్పుకుంటాం. మనం మధుకైటబులు ఎక్కడ పుట్టారు? విష్ణు యొక్క మలంలోంచి పుట్టారు. ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే. మీరు ఒకసారి ఏం చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆవు పేడను తీసుకొని ఇంటి ముందర వాకిట్లో పెట్టుకోండి. 3 రోజుల తర్వాత చూడండి, దాంట్లో పురుగులు అయిపోతాయి. మరి ఎక్కడి నుంచి వచ్చాయి పురుగులు? మీ దాంట్లో అంగరక్ష లేదు, భార్యాభర్తలు లేరు, ఏమీ లేదు, అక్కడ సంభోగం లేదు, ఏమీ లేదు. ఎలా జరిగింది అక్కడ? భగవంతుని కృప వల్ల. జ్యేష్ఠే రూపే ధర్మే కృత్య అన్నారు. చిన్న విత్తనం వేస్తే చెట్టు అయిపోతుంది, మహావృక్షం అయిపోతుంది. అది అయిపోతుంది భగవంతుని కృపే. కాబట్టి పేడలోంచి పురుగులు వచ్చినట్టుగా మనం ఎలా అయితే సంకల్పించుకుంటున్నామో అలా భగవంతుని విశ్వాసం పెట్టుకుంటూ ఉంటే అన్ని నిజాలే అనిపిస్తాయి. ఇది సత్యం, ఇది పరమ సత్యం. అట్లాంటిది శివుడు పార్వతి ఇద్దరు కూడా కూర్చుని ఉన్నారు. ఒకసారి కైలాసంలో కూర్చొని ఆలోచిస్తున్నారు, లోక కళ్యాణం జరగాలంటే, సంతానోత్పత్తి జరగాలంటే అన్ని విఘ్నాలు పోవాలంటే మనకు సంతానం కావాలి అని సంకల్పించుకుంటారు. సంకల్పం చేతనే సంతానం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనం అంటామా ఇప్పుడు అందరూ ఏమనుకుంటాం, మనం ఇంకా వివాహం అయింది 2 సంవత్సరాలు అయింది, ఇంకా మన సంతానం కావాలి అనుకుంటామా లేదా? అలా సంకల్పం చేతనే సంతానం అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు అనుకున్నారు. మీకు ఒక్కొక్క కథ చెప్తే ఒక్కొక్క కథలో మీకు రహస్యం అర్థమవుతూ ఉంటుంది. ఆ కథ ప్రకారంగా వీళ్ళు సంకల్పం చేసుకున్నారు. కానీ
శివుడి యొక్క సత్వాన్ని, వీర్యాన్ని పార్వతీమాత భరించే శక్తి సామర్థ్యం ఆమె గర్భానికి లేదు. అందుకనే కార్తవీర్య స్వామికి గర్భం ధరించకుండా కింద పడిపోతే వీర్యం, ఎక్కడో గంగలో పడితే గంగ నుంచి అగ్నిలో పడితే అగ్ని నుంచి ఆ యొక్క పొదల్లో పడితే పొదల్లోంచి వచ్చాడు కార్తీక స్వామి. కార్తీక స్వామి ఇవల్ల స్కంద షష్ఠి, కార్తీక స్వామి యొక్క జన్మ ఇవల్ల ఆ స్వామి అలాగే పుట్టాడు, గర్భంలో ఉండిపోలేదు. గర్భంలో మోయడం ఆయన సత్వాన్ని చాలా గొప్ప విషయం కాబట్టి మోయలేకపోతున్నారు. అందుకనే గణపతి పుట్టాలి కదా, గణపతి పుట్టాలి అంటే ఎలా జరగాలి అని చెప్పేసి పార్వతీపతి బాగా ఆలోచించింది. ఇంకా ఎవరికైతే మీరందరూ వినిపెట్టుకోవాలి ధర్మం గురించి, ఎవరికైతే సంతానం లేదో వాళ్ళని ధర్మపత్ని పతులుగా ఉన్న పక్షంలో కూడా సమాజంలో గౌరవం ఉండదు. వాళ్ళకి మృత్యు తర్వాత కూడా పున్నాగ నరకం పోవాల్సి వస్తుంది. కాబట్టి సంతానం అవ్వకుండా ఉంటే పతితో సమానం కాదు. వాళ్ళ భార్యాభర్తలు అది కూడా పెద్దగా ఉపయోగం లేదు. సంతానం అయితేనే అది పూర్ణత్వం. కాబట్టి అసలు బ్రహ్మకి లేదు, విష్ణువుకి లేదు, ఒకవేళ శివుడికి కూడా కాకుండా సమాజం ఎలా ఉండాలని చెప్పేసి అమ్మవారు బాగా ఆలోచిస్తుందట. ఆలోచన నుంచే పరమాత్ముడు పుట్టుకొస్తాడు. మనకు సమస్య వస్తే మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆలోచన నుంచి ఒక విషయం పుట్టుకొస్తుంది. అందుకనే ధ్యానం చేయమన్నారు. ఆలోచన అంటే ఏమిటి? ధ్యానము, మెడిటేషన్ కాదు, ధ్యానము. పరమాత్ముడి యొక్క జ్ఞాపకం చేసుకుంటూ మనం కూర్చుంటే ధ్యానం అయిపోతుంది. ఆ ధ్యానం నుంచి మంచి ఆలోచనలు వస్తాయి. అలా పార్వతీమాత కూర్చొని ఆలోచిస్తుంది. నేను ఇంకా స్నానగ్రహానికి వెళ్తాను నంది, ఇలా రా, అలా నిలబడు, లోపలికి ఎవరికి రానివ్వకు అని చెప్పింది. మీరు కథను బాగా వినండి. సినిమాల్లో చూపించేట్టుగా, కార్టూన్లో చూపించేట్టుగా, ఎవరో దాంట్లో నాటకాల్లో చూపించేట్టుగా కథను వినకండి. అందుకనే పవిత్రమైన పురాణాన్ని వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. సినిమా ఎలాగైనా వినవచ్చు, సినిమాను ఎలాగైనా చూడవచ్చు, నాటకాన్ని ఎలాగైనా చూడవచ్చు, కానీ ప్రవచనము అన్న విషయానికి శ్రద్ధ పెట్టుకొని చాలా శ్రద్ధతో వినాలి, అప్పుడే అర్థమవుతుంది. అందుకనే వినండి. ఆ నందిని నిలబెట్టేసింది. ఆమె లోపలికి వెళ్ళి స్నానగృహంలో స్నానం చేస్తూ ఉంటే అట్నుంచి శివుడు వచ్చాడు. శివుడు వస్తే నంది అన్నాడు, అమ్మ ఆగమని చెప్పింది, ఆగండి అంటే శివుడు అన్నాడు, నేను పార్వతికి భర్తని, నన్ను ఆపకూడదు. ఈ కైలాసానికి నేనే అధిపతిని, కాబట్టి నన్ను ఆపే విషయం లేదు, నన్ను ఆపకూడదు. అందరి కోసం చెప్పి ఉంటుంది, నా కోసం కాదు అన్నాడు. శివుడు తప్పన్నాడా? ఏమన్నాడు? అందరి కోసం అయి ఉంటుంది, నా కోసం కాకపోవచ్చు, కాబట్టి నేను వెళ్తాను అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళిపోతే పార్వతీమాతకి బాగా కోపం వచ్చింది. అంటే నేను నందికి ఒక మాట చెప్తే స్వామి యొక్క మాటను విని నా మాట ఆజ్ఞ తిరస్కరించి ఆ యొక్క శివుడికి లోపల పంపించాడు. నంది నావాడు కాదు. ఏమనుకున్నాడు? నంది నావాడు కాదు, నా మాట వినేవాడు, నన్ను గౌరవించేవాడు, నాకే సేవకుడుగా ఉన్నటువంటి వాడు ఒక కొడుకు కావాలి. అందుకనే కొడుకులు, కోడళ్ళు, అత్తలు, మామలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ప్రవచనం వినాలి. వింటేనే ఎవరెవరికి ఏం బాధ్యత ఉందో అర్థమవుతుంది ప్రవచనం వల్ల. కాబట్టి ఆమె అనుకుంది, శివ నువ్వు లోపలికి వచ్చేసావు, నేను నందిని ఆపమని చెప్పాను, నిన్ను ఆపలేదా అంటే ఆపాడు, కానీ నేనే యజమాని కదా, భర్తను కదా, కాబట్టి ఆయనకి తిరస్కరించి లోపలికి వచ్చాను అంటే కాదు, నా మాట వినేవాడు ఒకటి కావాలి. మీరు చెప్పింది సత్యమే, కానీ నేను చెప్పిన మాట పోయింది కదా. నేను శక్తి అంటారు, పార్వతి అంటారు, లోకమాత అంటారు, నా మాట వినలేదు కదా నంది. కాబట్టి ఆయన మీకు మాత్రమే శిష్యుడు, కాబట్టి మీరు మాత్రమే ఆయనకు స్వామి. నేను కాదన్నట్టే కదా, నా మాట తిరస్కరించింది, కాబట్టి నాకు సంతానం కావాలి అని ఆమె అప్పుడు గట్టిగా పట్టుకుంది విషయం. ఎప్పుడైతే ఒక విషయం మీద మనం గట్టిగా పట్టుకుంటామో అప్పుడే ఆ విషయం సాధ్యమవుతుంది. కాబట్టి భగీరథ ప్రయత్నమే ఉండాలని, అందుకనే కదా భగీరథ ప్రయత్నం అంటే గట్టిగా ప్రయత్నం చేస్తేనే ఆకాశంలో ఉన్న గంగ కూడా కిందికి వస్తుంది. భగీరథ ప్రయత్నం చేయాలి. ప్రయత్నాంతి పరమేశ్వర సాధనాత్ ఇది సాధయతే సాధ్యం అన్నారు. అందుకనే సాధన చేయాలి. అలా పార్వతీమాత అనుకుంది, నేను గర్భం ధరించాలి, నాకు శక్తి రావాలి. శివుడి యొక్క వీర్యము చాలా గొప్పది, చాలా శక్తివంతమైంది. కాబట్టి దాన్ని పట్టుకునే ప్రయత్నం నేను చేయాలి, శక్తి రావాలని బాగా అనుష్ఠానం చేసింది. ఎవరి వల్ల అనుష్ఠానం చేసింది? గణపతికే అనుష్ఠానం చేసింది. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, పార్వతికి ఇంకా గణపతి పుట్టనే లేదు, కానీ గణపతి ఎప్పటి నుంచో సృష్టిలో ఉన్నాడు. మనం పట్టుకున్నప్పుడే గణపతి కాదు. ఇప్పుడు మనం 11 రోజులు గణపతి ఇక్కడ పెడతాం, 12 రోజు నీళ్ళలో వేసేస్తాం. ఆ తర్వాత గణపతి ఉంటాడా? గణపతి లేడా? గణపతి ఉంటాడు కదా, ఎక్కడో అక్కడ గణపతి ఉంటాడు ఖచ్చితంగా. గణపతిని మనం పట్టుకోవడం, గణపతి చూడడం, గణపతి యొక్క పూజ చేయడం కొన్ని రోజుల వరకు మాత్రమే. అలా మనకు సమస్య వచ్చేప్పుడు మనం చేస్తాం. కానీ ఎలాగైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణే, శివుడు ఎప్పుడు కూడా రాముణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడు. అసలు శివుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, కానీ రాముడు మొన్న త్రేతాయుగంలో పుట్టాడు. అయినా శివుడు రాముణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉంటారంటే రామావతారం రాకంటే ముందు రామనామం ఎలా ఉందో శివుని నోట్లో
అలాగే గణపతి గర్భంలోంచి పుట్టకంటే ముందు నుంచి కూడా గణపతి ఉన్నాడు. అది పార్వతీమాత నిరూపించింది. మీరు బాగా వినండి. ఆయన బ్రహ్మము. గణపతి ఎవరు? బ్రహ్మము. ఆయనే ఆఖరు, ఆయనే అంతము, ఆయనే ఆది. ఎందుకు అంటే ఏ పురాణం చెప్తే ఆ పురాణంలో వాళ్ళు గొప్పవాళ్ళు. రేపు శివపురాణం చెప్పుకుంటే శివుడే గొప్పవాడు, రేపు విష్ణు పురాణం చెప్పుకుంటే విష్ణువే గొప్పవాడు, రేపు మనం నవరాత్రుల్లో అమ్మవారు చెప్పుకుంటామా దేవి భాగవతం దేవియే గొప్పది. కానీ గణపతి పురాణంలో గణపతియే గొప్పవాడు. అంటే పరబ్రహ్మము. మీరు ఒక విషయానికి ఆశ్చర్యపోతారు. శివపార్వతులు వివాహం చేస్తున్నప్పుడు గణపతి యొక్క పూజకు పిలిపించినారు. గణపతికి పిలిపిస్తే అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. గణపతి పుట్టలేదు. మనకందరికీ ఏమనిపిస్తుంది? గణపతి పుట్టలేదు, వివాహం అవ్వలేదు, ఇంకా పార్వతికి ఇంకా శివుడితో వివాహం అవ్వలేదు, మరి గణపతి పూజ ఎలా చేస్తారంటే గణపతి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం పురాణం విన్న వాళ్ళం జ్ఞానం అయిపోతాం. అందుకనే ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే శక్తి సామర్థ్యాలు పురాణం వల్ల వస్తాయి. ఎందుకంటే పురాణంలో జ్ఞానం ఉంది కాబట్టి. సుకృత్ పురాణ శివార్థం తత్ఫలం లభతే నరహ. ఇంత పురాణం వింటే ఇంత జ్ఞానం వస్తుంది, ఇంత జ్ఞానం వస్తుందా ఇంత పుణ్యం వస్తుంది. ఇది విశ్వాసంతో చేయాల్సిన పని. కాబట్టి శివుడి కళ్యాణం జరుగుతున్నప్పుడు గణపతి అంటే ఒక మనిషో ఒక వ్యక్తియో కాదు. గణపతి అంటే ఒక పదవి అని అర్థం. గుర్తుపెట్టుకోండి. పదవి అంటే ఏమిటి? పదవి. ఇతరు ఈ గ్రామానికి సర్పంచి. ఇవాళ రామ్మోహన్ రావు, రేపు పురుషోత్తం రావు, రేపు కృష్ణారావు, రేపు రెడ్డి గారు ఎవరో ఉంటారు. కానీ ఆయన ఏమంటారు? రెడ్డి గారు సర్పంచ్ గారు రండి అంటారు. సర్పంచ్ గారు అన్నది పదవి. గణపతి అంటే పదవి, వ్యక్తి కాదు. కాబట్టి శివమహాపురాణంలో శివుడి వివాహం అప్పుడు గణపతి పూజ బృహస్పతి చేశాడు అంటే ఆ గణపతి ఈ గణపతి కాకపోవచ్చేమో. ఆ గణపతి ఈ గణపతి అన్న విషయం మాత్రం పదవి. ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా వస్తాడు. పరబ్రహ్మ కాబట్టి శివుడి కంటే ముందు నుంచి కూడా ఉన్నాడని పరబ్రహ్మం చెప్తుంది. ఆయన పరబ్రహ్మ స్వరూపుడు. పరబ్రహ్మం అంటే అంతా శూన్యంగా ఉన్నప్పుడు ఉండేటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడు. అంతా జలమయంగా ఉన్నప్పుడు కనబడేవాడు పరబ్రహ్మ స్వరూపము. మనము వటపత్ర సాయికి వరాహాలని చెప్పుకుంటాం. వటపత్రం మీద విష్ణువు బాలరూపంలో ఉన్నాడని చెప్పుకుంటాం మన విష్ణు పురాణంలో కదా. కానీ గణపతి పురాణం చెప్పేటప్పటికీ గణపతి మాత్రమే పరబ్రహ్మము అని చెప్పుకోవాలి. గణపతి ఎక్కడి నుంచి వచ్చాడో గణపతి అక్కడికే వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చాడు గణపతి? నీళ్ళల్లోంచి వస్తాడు. అంటే మట్టిలోంచి, గంగ మట్టిలోంచి తీసుకొస్తాం మనం. గంగ మట్టిలోంచి గణపతి తయారు చేయాలి. అందరూ మట్టి గణపతి పెట్టుకోవాలి. మనం మట్టి గణపతి మాత్రమే పెట్టుకోవాలి. ధర్మం ఇది, సత్యం ఇది, నిజం ఇది. కాబట్టి గంగలోంచి మట్టి తీసుకురావాలి, విగ్రహం తయారు చేయాలి, పూజ చేయాలి, మళ్ళీ నీళ్ళల్లో కలిపివేయాలి. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే వేసేయాలి గణపతి. అవునా? నిమజ్జనము అన్నారు. వేసేయడమో పారేయడమో తోసేయడమో కాదు. ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారు. తోసేస్తున్నారు, పారేస్తున్నారు, క్రేన్లతో వేస్తున్నారు. ఇది ధర్మం కాదు. మీకు పెట్టమని వారు చెప్పారు. మరి పెడుతున్నారా? ధర్మం పూర్తిగా పాటించండి. పూర్తిగా పాటిస్తేనే కొంచెం పుణ్యం వచ్చే అవకాశం ఉంది. అలాంటిది ఆ గణపతిని పూజించాలి అంటే అంత శక్తి ఉండాలి. ఆయన్ని పూజించి ఆ నీళ్ళలో వేసేస్తే పుణ్యం వస్తుంది. నిమజ్జనం చేస్తే 3 సార్లు ముంచి 4 సారి లోపల వదిలిపెట్టాలి. మనం తోసేస్తున్నాం కదా, పుణ్యం వస్తుందా? రాదు. కాబట్టి తప్పు చేయకూడదు. అలాంటి గణపతి పుట్టాలి అంటే, అలాంటి పరబ్రహ్మం ఉండాలి అంటే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఉండాలి అంటే పార్వతీమాత గణపతికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసిందట. అంటే మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే పుట్టకంటే ముందు నుంచే గణపతి ఉన్నాడు. మనం పుట్టిన తర్వాత పట్టుకుంటాం, పార్వతి కొడుకుగా శివనందునిగా పట్టుకుంటాం. కానీ ఎప్పటి నుంచో ఉన్నాడు. రాముడు ఉన్నాడా లేదా? ఎప్పటి నుంచో శివుడు రామనామం చెప్తున్నా లేదా? అంటే రాముడు త్రేతాయుగంలో వచ్చాడు, ఆ యొక్క శివుడు ఎప్పుడో కృతయుగంలో ఉన్నాడు. కాబట్టి పుట్టకంటే ముందు నుంచి కూడా గణపతి ఉన్నాడు. ఆ గణపతి ఎలా ఉన్నాడు? ఆ గణపతి అట ఓంకార రూపంలో ఉన్నాట. అకార ఉకార మకారము ఓంకారము. ఓంకార రూపంలో గణపతి ఉంటాడు. కాబట్టి గణపతి యొక్క తొండాన్ని మనం పరిశీలిస్తే ఓంకార రూపంలో ఉంటుంది, కొంచెం తొండాన్ని చేస్తే. కాబట్టి ఆ గణపతి ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆ గణపతిని ఎందుకంటే బ్రహ్మ ఉన్నాడు. పార్వతికి ఏమిటి? బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, శివుడు నా భర్తే. ఎంతమంది ఉన్న పక్షంలో కూడా అందరూ వాళ్ళే విష్ణుని గౌరవిస్తారు, బ్రహ్మని గౌరవిస్తారు, శివుణ్ణి గౌరవిస్తారు. నన్నెవరు పట్టుకోరు. నన్ను పట్టుకోవాలంటే వీళ్ళందరికంటే గొప్ప భగవంతుడు కావాలి. ఆ భగవంతుడు ఎవరు అంటే గణపతి అని నిర్ణయించుకొని ఆ గణపతి ధ్యానం చేసింది. ఆ గణపతి ఎలా ఉన్నాడంటే ఓంకారంగా ఉన్నాడట. ఆ ఓంకార స్వరూపుడే గణపతి. కాబట్టి ఆ గణపతి ధ్యానం చేసుకుంటే ఆ యొక్క పార్వతీమాతకి ఒక శక్తి వచ్చింది. మనకు సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేయడం కోసం ఒక ఇతని గుర్తు చేసుకుంటాం మనం. మనకి ఇప్పుడు డబ్బు కావాలి, ఆ అమ్మని అడిగితే ఇస్తుంది, ఆ అయ్యని అడిగితే ఇస్తుంది. అంటే ఒక విశ్వాసం కలిగిన వ్యక్తి మనకు కనబడితే లోపల శక్తి వస్తుంది. ఎవరికైనా సమస్య వస్తే నేనున్నానయ్యా నీకెందుకు అంటే ఆయనకు ధైర్యం వస్తుంది.
అది ధైర్యం. అప్పుడు ఆ ధైర్యానికి సరిపడి ఏమైనా సహాయం చేస్తే ఆయన ఏమంటాడు, దేవుడిలాగా వచ్చావయ్యా నా దగ్గరికి అంటాడు. ఏమంటాడు, వ్యక్తిని చూసి కూడా నువ్వు దేవుడిలాగా వచ్చావయ్యా, లేకపోతే కష్టాలు ఇరుక్కుపోయేవాడిని అని అంట. అందుకనే కష్టాల్లో ఆదుకున్న వాడికి దేవుడు అంటారు. అలా పార్వతీమాతకి కావాల్సిన విషయం గణపతి ఇస్తానని చెప్పేశాడు. ఏమన్నాడు, అమ్మా నీకెందుకు, నేనే పుత్రుడిగా వస్తాను అని వరం ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పార్వతీమాతకి వరం ఇచ్చింది గణపతి. ఏమన్నాడు, పరబ్రహ్మ స్వరూపమైన గణపతి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, విష్ణు యొక్క అవతారాలు మనం దశావతారాలు చెప్పుకుంటాం, అవునా కదా? మత్స్య, కూర్మ, వారహ, నారసింహ, వామన, రామ, పరశురామ, రామ ఇలా చెప్పుకుంటాం. సరే, అవతారం తీసుకోవడం అంటే గొప్ప విషయమా? కాదు. ఎందుకు గొప్ప విషయం కాదంటే, ఎక్కడ పూర్ణంగా ఉన్నటువంటి విశ్వంలో పూర్తిగా ఉన్నటువంటి విష్ణువు అవతారం తీసుకుంటే కుదించబడాలి. అవతారం తీసుకుంటే ఆయన విషయాన్ని కుదించబడాలి. ఏ రకంగా కుదించబడాలి? ఆయన దశరథ మహారాజు కొడుకుగా పుట్టాలి అంటే కుదించడం లేదా? ఆయన అయోధ్యకు మాత్రమే మహారాజు, కుదించడం లేదా? ఆమె సీతకు మాత్రమే భర్త, కుదించాడు. లవకుశులకి తండ్రి. అంటే విష్ణువుగా ఉన్నటువంటి వ్యక్తి అవతారం తీసుకొని మన కోసం ఆయన విషయాన్ని కుదించి ఒక ఆవరణలో పెట్టేశాడు. ఇంతవరకు మాత్రమే నాది అయోధ్య, నేను దశరథ పుత్రుడిని, నేను సీతకు భర్తని, లవకుశ తండ్రిని. అంటే అంత పెద్దగా ఉన్నటువంటి విషయం చిన్నగా అయిపోయాడు. అంటే ఓంకారంగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమైన గణపతి పార్వతికి పుట్టాలి అంటే పార్వతి నందునై రావాలి, అంటే కుదించాలి కదా, శక్తిని కుదించాలి, విషయం కుదించాలి. అలా ఆకారం కూడా తయారు చేసుకోవాలి. ఎలా చేయాలి? పార్వతీమాత అనుకుంది, అసలు శివుడితో కలిసి ఉండి మనము సహకారం చేస్తే గర్భం ద్వారా పుట్టేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ఒకరోజు స్నానం చేస్తున్నప్పుడు, బాగా వినండి, స్నానం చేస్తున్నప్పుడు అప్పుడు నంది నిలబెట్టింది కదా, నంది నిలబెట్టింది. కానీ నంది శివుని లోపల పంపించాడు కాబట్టి ఈమె స్నానం చేస్తూ చేస్తూ ఏమనుకుందంటే, అంటే గణపతి గురించి తెలుసుకోవడం అంటే గణపతి గురించి తెలిసి ఉంటుంది కాబట్టి కొందరు విశ్వసించరు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపాన్ని రావం కాబట్టి ఆమె ఏం చేసిందంటే స్నానం చేస్తూ చేస్తూ, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం బాగా ఆలోచనలో ఉన్నప్పుడు ఏదో విషయాన్ని మనం గట్టిగా పిసుకుతాం, చూస్తాం, పట్టుకుంటాం. కొందరు ఇలా 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 ఆలోచిస్తారు, కొందరు ఇలా ఇలా ఆలోచిస్తారు, కొందరు ఇలా ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆలోచిస్తారు. ఆలోచించేటప్పుడు వాళ్ళ చేతిలో ఏ విషయం ఉన్నా, ఏ వస్తువు ఉన్నా బలంగా చేస్తారు. అలా ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి సున్నిపిండిని తీసుకొని ఆమె బలంగా పిసుకడం మొదలుపెట్టింది. అది ఏం చేయాలి, అసలు నేను ఏం చేయాలి, అసలు ఎలా చేయాలి, ఎలా చేస్తే నాకు గణపతి వస్తాడు, వస్తానని చెప్పాడే, ఎలా వస్తాడు, గర్భం ధరించే అవకాశం లేదే, ఎలా 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 అని ఆ పిండిని పిసికేస్తే అది ముద్దగా తయారైంది. ముద్దగా తయారైన విషయాన్ని చూస్తే పొడుగ్గా అందంగా ఉంది. గణపతి ఎలా, అసలు గణపతి ఆకారం ఎలా ఉంటుంది? గణపతికి ముఖ భాగం పైన పెద్దగా ఉంటుంది, మళ్ళా మెడ భాగం సన్నగా ఉంటుంది, కడుపు భాగం పెద్దగా ఉంటుంది, పాదం వల్ల సన్నగా ఉంటాయి. కాబట్టి మనం పిటికెల్లో మట్టి తీసుకొని పిసికేస్తే కొంచెం కొంచెం అలాగే ఆకారంగా ఉంటుంది. ఆ ఆకారం చూస్తుంది, ఏమిటి ఇలా అయిపోయింది ఇది అని అనుకొని అసలు ఈ పిల్లవాడిని, ఈ విషయాన్ని పిల్లవాడిగా మార్చేస్తే శక్తి ఉందా? ఆమె జగజ్జనని పార్వతి, ఏమైనా చేయవచ్చు, అన్ని లోకాలకు అధిపతి ఆమె, అవునా కదా? మనం ఏమంటాం, పార్వతీ పరమేశ్వరుడు మనందరికీ అధిపతులు. త్వమేవ మాతా పిత త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవం త్వమేవ సర్వం మమ దేవదేవ. మనం శివుడి దగ్గర నిలబడ్డప్పుడు ఈ మాట మనం చెప్పుకుంటాం, అన్నీ నువ్వే పరమాత్మ అని చెప్పుకుంటామా? అలాంటిది ఆ తల్లికి సంతానం కావాలంటే కష్టమా? మనం సంతానం కావాలంటే గౌరీ పూజ చేస్తాం, వరలక్ష్మి చేస్తాం, డబ్బులు కావాలంటే ధైర్యం కావాలి, దుర్గామాత చేస్తాం కదా. ఏం చేసినా అమ్మని పూజ చేస్తే మనకు అన్నీ వస్తున్నాయి లేదా? వరలక్ష్మి చేస్తే వస్తాయి, తదియవతం చేస్తే వస్తాయి, మంగళగౌరి చేస్తే వస్తుంది. మనకు అన్నీ వస్తున్నప్పుడు ఆమెకే కావాలనుకున్నప్పుడు దొరకదా? దొరుకుతుంది. కానీ నాకు శక్తి ఉందని నిరూపించుకొని అహంకారంతో చేయకూడదు. ఎలా చేస్తే ధర్మము, శాస్త్రము, వ్యక్తి, శక్తి, భగవంతుడు అందరూ కూడా ఒప్పుకుంటారో అలాంటి చేద్దామనే ఆలోచనతో ఆ పిండి ముద్దని, సున్ని పిండి ముద్దని చూసి, ఆహా ఇలా ఉంటే బాగుండు, దీంట్లో కొంచెం ప్రాణం వేసి చూస్తాను అని చెప్పేసి దాంట్లో ప్రాణం వేసింది. గణపతి ఎవరైనా గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ
ఇంత పెద్ద ముక్కు, ఇంత పెద్ద చెవులు, ఇంత చిన్న కళ్ళు, బాల బొట్ట అని ఎవరైనా ఊహించుకుంటారా? పిల్లవాడి గర్భంలో ఉన్నప్పుడు ఏమనుకుంటామే? ఎంతో అందంగా పుడతాడు, శంకరాచార్యుల లాగానో లేకపోతే భీష్మాచార్యుల లాగానో ఇప్పుడు చాలామంది చిత్రపటంలో ఉన్న సినిమా హీరోలు ఫోటోలు పెట్టుకుంటున్నారు దాంట్లో అలా. కాబట్టి ఊహించుకున్నప్పుడు ఊహ ఏముంచుకుంటుంది? చాలా అందంగా ఉంటాడు, వాడి ముక్కు కుచ్చగా ఉంటుంది, పెద్ద కళ్ళు ఉంటాయి, అందంగా ఉంటాడు, పెద్ద జుట్టు వస్తుంది పిల్లవాడికి పుట్టగానే, ఎంతో ఊహించుకుంటుంది. తల్లి గర్భంలో పిల్లవాడు ఉంటూ ఉన్నప్పుడు, ఆయనకి ప్రాణం వస్తున్నప్పుడు తల్లి ఎలా ఊహిస్తుందో, బాగా గుర్తుపెట్టుకుని ఎలా ఊహిస్తుందో అలాంటి సంతానమే లోపల తయారవుతుంది. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు పెద్దగా ఆలోచించకుండా భగవద్గీత, రామాయణము పుస్తకము చదవమని చెప్తారు. అందులో ఉన్నటువంటి ఆ యొక్క అవతారము, కృష్ణావతారం చాలా గొప్పది, రామావతారం చాలా గొప్పది. పుంసాన్మోహన్ రూపాయ పుణ్యలోకాయ మంగళం అన్నారు. రాముడు చాలా గొప్పవాడు, చాలా అందవాడు. రాక్షసులు కూడా రాముడి యొక్క అందం చూసి చంపడం మానేశారట. అసలు అడవిలో ఉన్నప్పుడు అరణ్యానికి వచ్చినప్పుడు రాక్షసులు ఆ రాముని చూసి ఎప్పుడో చంపేయాలి, కానీ అందం చూసే మురిసిపోయారట. అంత మంచి పిల్లవాడిని మనం చంపాలా, చంపకూడదని వాళ్ళు వైరత్వాన్ని, వాళ్ళ గుణాన్ని మానేసుకున్నారు. అంత గొప్ప రూపం అయినది, అలాంటి రూపాన్ని ఊహిస్తుంది. ఆమె కూడా అంత గొప్ప ఊహ ఊహించుకొని ఆ మట్టిగా ఉన్నటువంటి సున్నిపిండిని మంచిగా తయారు చేసి, మంచి కళ్ళు, మంచి కనుబొమ్మలు, మంచి చిక్కళ్ళు, మంచి జుట్టు, మంచి భుజాలు, మంచి స్కంధము, మంచి ఛాతి అలా తయారు చేసి చిన్న పిల్లవాడిని తయారు చేసి ఆ సంపోక్షణ చేసి నీళ్లు వేసింది. అయితే గణపతి ఎంతో అందంగా ఉన్నాడు. అమ్మా, నన్ను జన్మనిచ్చానావా? ఎందుకు ఇచ్చావమ్మా? నేనేం చేయాలి? సేవ చెప్పమ్మా అన్నాడు. తల్లికి ఏం సేవ చేయాలో అడగాలి పిల్లలు, ఏం సేవ చేయాలో అడగాలి పిల్లలు. అందుకని పిల్లలు వినాలి ప్రవచనం. పెద్దవాళ్ళకి ఎట్లాగో అర్థమవుతుంది. ఏం సేవ చేయాలమ్మా నన్ను జన్మనిచ్చావు అంటే, అప్పుడు ఆ పిల్లవాడికి ఆ తల్లి అంటుంది, నాకు సేవ ఏమి వద్దురా, నిన్ను చూస్తేనే మురిసిపోయాను. పిల్లవాడిని చూడంగానే తల్లి మురిసిపోతుంది. వాడు స్కూల్ నుంచి వచ్చాడా, బ్యాగ్ వేసేసాడా, మురిసిపోతుంది. అప్పుడే ఇప్పుడే పుట్టినట్టు. ఏం చిన్న పని చేసినా, చిన్న మాట మాట్లాడినా, అసలు చిన్నగా అమ్మ అమ్మ అన్నా, అత్త అత్త అన్నా, ఏ చిన్న మాట చేసినా, ఏ చిన్న మంచి పని చేసినా మురిసిపోతుంది తల్లి. అలా అమ్మా ఏం సేవ కావాలమ్మా అని మురిసిపోయింది తల్లి. మురిసిపోయి ఏమి వద్దురా, నా దగ్గర ఉంటే ఏం కోసమైతే జన్మ ఇచ్చిందో ఆ విషయం మర్చిపోయింది. అందుకని పిల్లవాళ్ళ దగ్గర ఉంటే సమయం అట్లాగే వెళ్ళిపోతుంది. అది పారిమాది మనకు చూపించింది. కానీ ఆయన అన్నాడు, అమ్మా నేను పుట్టాను కాబట్టి ఏమైనా చేయాలి, ఒక చిన్న పని చెప్పమ్మా. ఇప్పుడేమో పని చెప్తే వినరు, అప్పుడేమో పని అడిగి చేసేవారు. ఇది ధర్మం. కాబట్టి తల్లిదండ్రుల యొక్క విషయాన్ని వినాలి. అప్పుడు ఆ పార్వతీమాత ఆ పిల్లవాడికి చూసి, అసలు పిల్లవాడు ఏం చేస్తాడు నేను అనుకున్నాను. ఎలా అనుకున్నాను? నాకు రక్షణగా ఉంటాడు అనుకున్నాను. కానీ వీడు ఎంత అందంగా ఉన్నాడు, చిన్నగా సూపుగారంగా ఉన్నాడు. వీడు బయట నిలబడతాడా, ఎండకు తట్టుకుంటాడా, వర్షానికి తట్టుకుంటాడా? నేను లోపల స్నానం చేస్తుంటే అసలు వాడు బయట ఉండగలుగుతాడా? నేను వాడిని వదిలి ఉంటానా? అసలు వాడు నన్ను వదిలి ఉంటాడా? సాధ్యం అనుకుంటూనే ఏమి కాదురా, రక్షణ కోసం నేను నిన్ను పుట్టించాను, బయట నిలబడవయ్యా, ఎవరు రాకుండా చూసుకో అంటే తప్పమని లేచాడు. తక్కువని లేచి, అమ్మా నువ్వు చెప్పిన మాట నేను చేస్తాను, ఇది పిల్లల లక్షణం, తల్లి చెప్పంగానే వినాలి. బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నిలబడ్డాడు. అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు, అసలు ప్రశాంతంగా ఉండమ్మా, నేనున్నానమ్మా అన్నాడు. తల్లికి చెప్పే ధైర్యం, తల్లికి కొడుకు చెప్పే ధైర్యం, నేనున్నామమ్మా, నువ్వు భయపడకు. బయటకు వచ్చాడు. బయట చూడండి గణపతి ఎంత అందంగా ఇలా ఉన్నాడు గణపతి పుట్టినప్పుడు. అందుకనే గణపతి అయ్యింది గజముఖం పెట్టిన తర్వాత. అంతకుముందు ఆయన పేరు వినాయకుడు. అందుకనే మన గణపతి పేరు ఏమిటి? వరసిద్ధి వినాయకుడు. గుర్తుపెట్టుకోండి, ప్రథమ అవతారం గణపతి యొక్క ప్రథమ వరసిద్ధి వినాయకుడు. కాబట్టి గణపతి అవతారం చాలా అందంగా ఉంటే ఆ చాలా అందంగా ఉన్న సుకుమారంగా ఉన్నటువంటి గణపతి అలా బయట నిలబడితే రోజులాగానే శివుడు అన్నీ తిరుగుకుంటూ వచ్చి కైలాసం తిరిగిచ్చి లోపలికి వెళ్ళి ఉంటే ఆ పిల్లవాడు ఆపేశాడు. మీరు బాగా కథను వినండి. సినిమాల్లో చూపించినట్టుగా కథ ఉండదు. ఎందుకంటే సినిమాల్లో వాళ్ళకి ఇష్టమానుసారంగా చేస్తారు, మన ప్రజలని సంతోష పెట్టడం కోసం చేస్తారు. దాంట్లో సత్యము కొంచెం ఉండవచ్చు, కానీ పూర్తి సత్యం ఉండదు. కాబట్టి పురాణం వినడం వల్ల, మళ్ళీ ఇంకో విషయం చెప్తాను, పురాణం ప్రత్యక్షంగా బ్రాహ్మడు చెప్తున్నప్పుడు వినాలి. టీవీల్లో పురాణం వింటే పుణ్యం రాదు, ఫోన్లలో పురాణం వింటే పుణ్యం రాదు. ప్రత్యక్షంగా బ్రాహ్మడు చెప్తున్నప్పుడు వింటేనే పుణ్యం వస్తుంది. ఎందుకంటే బ్రాహ్మడు చెప్తున్నప్పుడు బ్రాహ్మడు తగిలిన గాలి మీకు తగిలి స్వామి కృప నా మీద, నా విషయం మీ మీద పడితే మన అందరి సమూహం వల్ల ఈ ప్రాంతం అంతా పవిత్రమైపోతుంది. టీవీల వల్ల పవిత్రం అవ్వదు. టీవీలో మనం సోఫాల్లో కూర్చుండి ఆ జంతికలు తీసుకుంటూ తింటూ ఉంటే ప్రవచనం పురాణం అర్థమయ్యి భగవంతు ప్రత్యక్షం అవ్వడు. కథ అర్థమవుతుందేమో కానీ పుణ్యం రాదు. మనకు కావాల్సింది పుణ్యంతో కూడుకున్నటువంటి విషయం.
కాబట్టి జ్ఞానం ఎలా రావాలి? పుణ్యంతో కూడుకొని ఉండాలి, లేకపోతే పుణ్యం అసలు ఉత్తి జ్ఞానం అవసరం లేదు. అలా శివుడు వచ్చాడు, ఆ పిల్లవాడిని చూశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లవాడిని చూస్తే పిల్లవాడు చాలా సుకుమారంగా అందంగా ఉన్నాడు. కానీ ఇంతకు మొదలు ఎప్పుడు కూడా ఈ పిల్లవాడిని కైలాసంలో చూడలేదు. ఎవరు ఈ పిల్లాడు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎవరయ్యా ప్రశ్న చూడండి, ఎవరయ్యా నువ్వు అంటే ఆయన అన్నాడు, నేను గౌరీ తనయుణ్ణి పార్వతీ నందనుణ్ణి అన్నాడు. పార్వతీ నందనుడు అనగానే కోపం వచ్చింది. అంటే పార్వతి నా భార్య కదా, పార్వతి నా భార్య, నా సంకల్పం లేకుండగా, నా విషయం లేకుండగా, నేను దాంట్లో కలయిక లేకుండగా ఎలా పుడతావా నువ్వు, అసలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంకి వచ్చాడు. కోపానికి అర్థం ఉంది, ధర్మశాస్త్రం కోపానికి అర్థం చెప్పింది. కోప్పడ్డం అంటే నువ్వు నేరుగా అమ్మ ఏం చెప్పిందో వినకుండగా, నీకేం చెప్పిందమ్మా, రక్షణగా ఆగుమని చెప్పింది. నేను ప్రశ్న వేశాను, నువ్వేం ప్రశ్న వేయాలి? నేను సేవకుణ్ణి అని వేయాలి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? సేవ, ఆజ్ఞ అని చెప్పాలి. నువ్వేం చెప్పావు? పార్వతీ తనయుడు అని చెప్పావు. కాబట్టి పార్వతికి నా సంబంధం లేకుండా కొడుకుగా పుడితే తప్పే, కాబట్టి ఆగమన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, నువ్వు ఎవరైనా పర్వాలేదు, నేను ఆపేస్తున్నాను, ఆగిపోవాలి అంటే శివుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడా, త్రిశూలం తీసుకొని ఆ యొక్క ముఖాన్ని తీసేశాడు. మొత్తం శరీరంలో ముఖ భాగం విశేషము, కాళ్ళు చేతులు ఏమున్నా ఈ ఒక ముఖ భాగం మాత్రం విశేషము, మిగతా శరీర భాగాలంతా కూడా పెద్ద విషయం కాదు. కాబట్టి ముఖాన్ని తీసేస్తే ఇంకా మనిషిని గుర్తుపట్టే విషయము ఉండదు. కాబట్టి ముఖాన్ని తీసేశాడు. ఇప్పుడు మీ అందరికీ అనిపించవచ్చు, చిన్న పిల్లవాడు ఒక చిన్న తప్పు చేస్తే శివుడు లాంటి వాడు, గొప్పవాడు, భోలాశంకరుడు, పరమశివుడు, దేవాదేవుడు, మహాదేవుడు, అట్లాంటి చిన్న పిల్లవాడి యొక్క తప్పును ఖండించడానికి శిక్షించాలంటే కొట్టాలో, తిట్టాలో, పంపించాలో, ఏదో చేయాలి. కానీ తల తీసేది ఏమిటి అని మీకు అందరికీ అనిపించవచ్చు. దానికి కారణం ఏమిటంటే పార్వతీమాతకి సంబంధం ఉన్నటువంటి శివుడితో కలిసి సంతానం కలిగితేనే అది ఆది దంపతులకి పుట్టిన సంతానం అవుతుంది, లేకపోతే అవ్వదు. భర్త సంబంధం లేకుండా పుడితే సంతానం కిందికి రాదు. కాబట్టి అది అబద్ధపు సంతానం. కాబట్టి అలా జరగకూడదు. కానీ పార్వతీమాత నా భార్య కాబట్టి, అంతకుమూలు సతీదేవి భార్య శివుడికి, మీరు శివ మహాపురాణం వింటే మీకు అర్థమవుతుంది. సతీదేవి భార్య. అప్పుడు సతీదేవి భార్య శివుడి మాట వినకుండగా దక్ష ప్రజాపతి ఒక యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞానికి వెళ్ళి ఏముందంటే, తండ్రి పిలవకపోయినా పర్వాలేదు, నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేను వెళ్తానని చెప్పి వెళ్ళింది. భర్త మాట వినకుండగా వెళ్ళింది కాబట్టే అక్కడ యోగాగ్నిలో పడి చనిపోయింది. అవునా? సతీదేవి చనిపోయింది కాబట్టే మళ్ళీ పార్వతిగా పుట్టి మళ్ళీ శివుని వివాహం చేసుకుంది. పార్వతీమాత శివుడికి రెండో భార్య. మీరు బాగా పురాణాన్ని వింటూ ఉంటేనే అర్థమవుతుంది ఇది. కాబట్టి నువ్వు గత జన్మలో కూడా నా మాట వినలేదు, ఇప్పుడు కూడా నా మాట వినకుండగా నీకు నువ్వే సంతానం తయారు చేసుకొని బయట నిలబెట్టి నన్నే ఆపే ప్రయత్నం చేశావు అని అన్నాడు. బయటకు వచ్చింది ఆమె తల నరకంగానే రాగానే అంటున్నాడు, పార్వతి అప్పుడు తప్పు చేశావు ఆ జన్మలో సతీదేవిగా, ఇప్పుడు తప్పు చేశావు. నేను సందర్భం వచ్చినప్పుడు సరే అన్నాను, నీకు సంతానం అయ్యే అవకాశం చెప్పాను, కానీ తొందరపడ్డావు కాబట్టి నీకు నువ్వే తయారు చేసుకున్నావు కాబట్టి నేను ఖండించాను అన్నాడు. బాగా వినండి, భర్త సంబంధం లేకుండా పుడితే దోషమే. కాబట్టి ఇప్పుడు ఆ పార్వతీమాత అంది, ఏది ఏమైనా నేను నా సుఖం కోసమో, సంతోషం కోసమో, ఆనందం కోసమో ఈ సంతానాన్ని కనలేదు, నేను లోక కళ్యాణం కోసం కన్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, నిస్వార్థంగా ఉన్నటువంటి సంతానము, నిస్వార్థంగా ఉన్న ధనము, నిస్వార్థంగా ఉన్న సేవ ఎప్పటికైనా పనికొస్తుంది. ఒక్క మాట ఏమంది, నేను నా కోసం కాదు లోక కళ్యాణం కోసం చేశాను, నాకు లోక కళ్యాణం ముఖ్యం కాబట్టి మన ఇద్దరికి సంతానం ఉంటే మనం ఆ దంపతులు అవుతాం కాబట్టి ఇలా చేశాను, నీ ప్రమేయం లేదు, నన్ను క్షమించు అన్నాడు. అని పార్వతీమాత అనగానే శివుడు సంతోషించాడు. సరే అన్నావు కదా, ఇప్పుడు ఏం కావాలి? పార్వతి భోలాశంకరుడు కదా, తొందరగా కరుణిస్తాడు, మరి ఏం కావాలి చెప్పు అన్నాడు. నాకేమొద్దు, చనిపోయిన పిల్లవాడు మళ్ళీ బ్రతకాలి, చనిపోయిన పిల్లవాడు మళ్ళీ బ్రతకాలి అంతే అని చెప్తే, సరే నేను ఇప్పుడే గజాసురుని చంపి వచ్చాను, గుర్తుపెట్టుకోండి బాగా, గజాసురుని చంపి వచ్చాను, ఆ గజాసుర ముఖాన్ని ఇక్కడ పెడతానని చెప్తే పార్వతీమాత అంది, ఏ ముఖమైనా పెట్టండి, ఈయన మీరు చంపేసిన తర్వాత పుట్టారు, మీరు చంపేసిన తర్వాత మీ ద్వారా పుడుతున్నాడు కాబట్టి లోకకారకుడు అయ్యాలి, లోకంలో ఈయనకు పెద్ద గొప్ప స్థానం ఉండాలి. అందుకనే హనుమంతుడు పుట్టంగానే సూర్యభగవాన్ని పట్టుకోనికి వెళ్ళినప్పుడు, సూర్యభగవాన్ని పట్టుకుంటూ ఉంటే ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొట్టి కింద వేసేస్తే ఈ భాగం మొత్తం కూడా ఉబ్బిపోయింది. ఎందుకంటే ఆంజనేయ స్వామి ముఖం ఉబ్బిగా ఉంటుంది కాబట్టి దీని భాగాన్ని సంస్కృతంలో హను అంటారు, హనువు. కాబట్టి ఆయన పేరు అప్పటి నుంచి హనుమ పడింది. అంజనీ సూత్రుడు అప్పటిదాకా అన్నారు, కానీ ఎప్పుడైతే పడ్డాడో అప్పుడు ఇంద్రుడు పెట్టాడు పేరు కాబట్టి హనుమ అయ్యాడు. అలా
ఆయన పుట్టిన తర్వాత పడిన తర్వాత కింద పడ్డ తర్వాత అక్కడ వాయుదేవుడు అందరిని ఆపేశాడు కాబట్టి అందరూ వచ్చి ఆయనకి వరాలు ఇచ్చాడు. ఆంజనేయ స్వామికి అన్ని వరాలు ఉన్నాయి. ఎక్కడ కూడా నువ్వు పట్టుబడే అవకాశం లేదు. ఏ బాణము, ఏ శస్త్రము, ఏ అస్త్రము కూడా నిన్ను వేధించదు, ఖండించదు, శస్త్రించదు. కాబట్టి నువ్వు గొప్పవాడివయ్యా అని చెప్పేసి అప్పుడు వరాలు. ఎందుకంటే పడ్డాడు కాబట్టి కదా, కింద పడ్డాడు కాబట్టి వరాలు వచ్చాయి. అలాగే నా గణపతి చనిపోయాడు కాబట్టి నీ వల్ల మళ్ళీ పుట్టే అవకాశం ఉంది కాబట్టి లోకంలో అందరూ కూడా ఈయన్నే పూజించాలి, గుర్తుపెట్టుకో శివా, ఇది నాకు నువ్విచ్చే వరము అని చెప్పంగానే సరే అని చెప్పింది. ఇక్కడ ఈ శివ మహాపురాణంలో మనం కొంచెం ముందుగా వెళ్తే కొంచెం క్షణంలో చెప్పేస్తాను. అసలు గజాసుడు రాక్షసుడు కానీ పరమ శివభక్తుడు. రాక్షసులందరూ కూడా శివుడి కోసం అనుష్ఠానం చేసిన వాళ్ళే. ఒక్క రాక్షసుడు కూడా బ్రహ్మ గురించి అపష్టానం చేసిన పక్షంలో కూడా అందరికీ సునాయాసంగా వరాలు ఇచ్చేది ఒక శివుడే. కాబట్టి అందరూ ఆయనకే అనుష్ఠానం చేస్తారు. శివుడి గురించి గజాసుడు బాగా అనుష్ఠానం చేశాడు. గజాసుడికి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా అంటే, ఏమొద్దు, నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండిపోవాలి అన్నాడు. ఎలాగైతే ఆ రావణుడు అడిగాడో శివుడిని, ఏమన్నాడు, నేను పరమభక్తుడిని కాబట్టి శివ ఎప్పుడు నువ్వు నా దగ్గరే ఉండాలి అని ఎలా కోరుకున్నాడో అలా కోరుకున్నటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతి లేకుండా కైలాసాన్ని ఎత్తుకొని తీసుకొద్దాం అనుకున్న రావణుడు కదా. అందుకనే తల్లి ఎప్పుడు కూడా మృత్తికాలింగం, మట్టి లింగము, ఇసుక లింగం చేసి పూజ చేస్తుంటే, నేను రావణున్నమ్మా, నా తల్లివి నువ్వు, నేను దశకంఠుణ్ణి, గొప్ప రాజుని, ధనము, బుద్ధి, విద్య, జ్ఞానం అన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇసుకలింగానికి పూజ చేస్తావా? అలా వద్దమ్మా, నేను కైలాసమే పట్టుకొస్తాను. కైలాసానికి వెళ్ళి అతి అహంకారంగా కైలాసాన్ని కదిలిస్తూ ఉంటే, ఆ కైలాసాన్ని కదిలిస్తున్నప్పుడు భయపడిపోయి ఆ యొక్క పార్వతీమాత అంటే శివుడు బొటనవేలుతో ఆ యొక్క కైలాసాన్ని ఆపేస్తే ఆ యొక్క రావణుడు కింద పడిపోయాడు. మళ్ళీ శివ 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 అని అనుష్ఠానం చేసి శివదానం చేస్తే మళ్ళీ బయటకు వచ్చాడు. దాని తర్వాత అలా శివుణ్ణి కోరుకునే వాళ్ళందరూ కూడా విచిత్రంగా కోరుకుంటారు. గజాసుడు ఏమన్నాడు, నువ్వు నా దగ్గరే ఉండిపోవాలి. నా దగ్గర అంటే ఎక్కడ, నా లోపలే ఉండిపోవాలన్నాడు. గర్భంలో ఉన్నాడు కాబట్టి కడుపులో ఉండిపోయాడు. కాబట్టి కడుపులోంచి బయటకు రావడం కోసం విష్ణువు, బ్రహ్మ, నంది అందరూ వచ్చి నృత్యం చేసి ఆ కడుపులోంచి తీసుకున్నారు. ఆ గజాసుడిని బయటకు వచ్చాడు శివుడు. వచ్చిన తర్వాత, అయ్యా నాకు నువ్వే కావాలనుకున్నాను కాబట్టి నా చర్మాన్ని వేసుకో అంటే సరే అని చెప్పేసి గజ చర్మాన్ని వేసుకున్నాడు శివుడు. అప్పటి నుంచి గజ చర్మధారి అయ్యాడు శివుడు. కాబట్టి చర్మాన్ని వేసుకున్నాడు. ఆ గజముఖాన్ని తీసుకొచ్చి ఆ గణపతికి పెట్టాడు. పెట్టి ఇక్కడి నుంచి నా ద్వారా తల వచ్చింది కాబట్టి ఇది గజముఖం కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు గజాననుడివి, ఇప్పటి నుంచి గజాననుడివి అని పేరు చెప్పు. గజానన, గజముఖ గణరాయ అని పేరు ప్రతిష్టాపన చేశారు. చేసి ఆయనకు అన్ని వరాలు ఇచ్చారు. ఎన్ని వరాలు కావాలో అన్ని. ఎందుకు? పార్వతీ మాతని సంతోషించడం కోసం. ఎన్ని వరాలు ఉంటేనే అన్ని వరాలతో ఆ లోక కళ్యాణం చేయవచ్చు కాబట్టి అన్ని వరాలు స్వీకరించాడు. కాబట్టి వినాయకుడు గజముఖుడు ఈ రకంగా అయ్యాడు. అందుకనే తలభాగంలో అహంకారం ఉంటుంది. ఏమంటాం మనం? కళ్ళు నెత్తికెక్కాయా అంటాం. అంటే ఇక్కడ ఏముంటుంది? అహంకారం ఉంటుంది. ఈ అహంకారం తగ్గించమంటే తలభాగం తీసేయడం. మనం క్షమాపణ ఏం చేస్తాం? తల దించేస్తాం. తల దించి మాట్లాడవయ్యా, తల దించాలి. తల దించితే అహంకారం పోతుంది. కాబట్టి ఆ తలభాగంలో అహంకారం ఉంది కాబట్టి ఆ అహంకారం పార్వతీమాత ఏమనుకుంటుంది? నేను తయారు చేశాను. పార్వతీమాతకి అహంకారం పోయింది. నేను పుట్టాను తల్లి వల్ల నా అహంకారం గణపతికి పోయింది. కాబట్టి శివుడు గజముఖాన్ని పెట్టి అందరికీ లోక కళ్యాణం చేసేటట్టుగా ఆయనలో గుణాలు వేశాడు. కాబట్టి ఆయన గణపతి కాదు, గుణపతి. కాబట్టి అప్పటి నుంచి ఆయన్ని గజముఖ గజానుడు అన్నారు అని శాస్త్రం చెప్పింది. మనం రోజుకో కథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వినాయకుడు పార్వతికి పుట్టాడు, శివుడితో సంబంధం లేకుండా పుట్టాడు. కాబట్టి శివుడు మళ్ళీ అడ్డుకొని వచ్చి కాదు నా ప్రమేయం ఉండాలని చెప్పేసి గజముఖాన్ని తీసుకొచ్చి ఆగే పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన గజముఖుడు అయ్యాడు. ఈ విషయం మనం ఈరోజు తెలుసుకున్నాం. రేపు మూషక వాహనం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजय भूति ध्रुवाणि मम। ओम शांति 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 स्वस्ति।